తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పరిపాలన ముగిసినటువంటి పరిస్థితి. ఈ రోజు నుండి నవశకం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడుతో పాటు దాదాపు 24 మంది మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశంలో సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజు పూర్తయిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అరాచక పరిపాలన ఈ రోజు నుండి అంతమైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. రేపటి నుండి ఏదైతే కూటమికి సంబంధించినటువంటి పరిపాలన ఎలా ఉండబోతుంది, ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి పరిస్థితి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ పరిపాలన ఇద్దరు కలిసి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి నుండి నవశకం ఏ విధంగా మొదలు కాబోతుంది అనేటటువంటి అంశం పైన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోయినసారి జనసేనకి సంబంధించినటువంటి అంశంలో ఓడిపోయినటువంటి దాఖలాలు చూసినాం. ఇప్పుడు కూటమితో ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అంటే ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశంలో పాత పరిపాలన పాత పద్ధతిలో ఉంటుండే, కానీ ఇప్పుడు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆడైండు, ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఆడైనటువంటి నేపథ్యంలో కొత్త పరిపాలనను ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు చాలా మంది ఆంధ్ర ప్రజలు తహతహలాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతం చేయడానికే ఈ కొత్త పరిపాలనను సిద్ధం చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అరాచకాన్ని ప్రాలదోలాలనేటటువంటి ఆలోచనతోటే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి. ఈ అరాచకాన్ని అంతం చేయాలి. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పాలన ఉందో ఆ పాలన ఆంధ్ర ప్రజలకు నిజంగా ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఈ పరిపాలనను అంతం చేసి సరైనటువంటి రీతిలో పరిపాలన అందించాలనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు 4 అంశాలపైన ప్రధానంగా సంతకాలు పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉంది. సో రేపటి నుండి ఏదైతే ఆంధ్రాకి సంబంధించిన విషయంలో నవశకం స్టార్ట్ కాబోతుంది. 4 అంశాలపైన మొదటిగా ఏ అంశం పైన సంతకం పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇటు నిరుద్యోగ భృత, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశమా, పెన్షన్లకు సంబంధించిన అంశమా, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంశమా, లేకపోతే ఫ్రీ బస్సుకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల పైన ఏ విధంగా పరిపాలన మొదటి సంతకంతో స్టార్ట్ కావచ్చు అనేది ఒకసారి పొలిటికల్ ఎడిటర్ వలి అన్న అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. వలి అన్న, ఎట్లా ఉండొచ్చు పరిపాలన? సో మొదటి పరిపాలన స్టార్ట్ కాబోతుంది కూటమికి సంబంధించినటువంటి విషయంలో. ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఆడైనటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండొచ్చు పరిపాలన? దాదాపు 4 అంశాలు తెరపైకి వస్తా ఉంది. మొదటి అంశం పైన ఎట్లా సంతకం పెట్టవచ్చు, ఏ అంశం పైన ప్రధానంగా సంతకం పెట్టేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు కనబడుతుంది వలి అన్న? ఎస్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అంటే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. డిప్యూటీ సీఎంగా పవన్లో ఉండబోతున్నారు. 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కనిపిస్తోంది. సో ఈ మహోత్సవ కార్యక్రమంలో ఎందుకంటే చాలామంది ప్రముఖులు కూడా కనిపించారు. ప్రముఖులతో పాటు అంటే మోదీ గారు కనిపించారు, అమిత్ షా, అంటే కేంద్రం నుంచి, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి సహకారం డెఫినెట్గా ఉంటుందన్నటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మిత్రపక్షాల అవసరం ఇప్పుడు కేంద్రానికి కూడా చాలా బాగా అవసరం కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కు చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, సో ఇలాంటి ప్రముఖులందరూ కనిపించారు. సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా కనిపించారు. ఇక్కడ మనకి చాలా స్పష్టమైన ఒక సంకేతం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా అభివృద్ధి వైపు అడుగులు వేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రేపు సచివాలయానికి వెళ్తారు. అంటే గురువారం రోజు సచివాలయానికి వెళ్ళి సాయంత్రం 4:41 ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన బాధ్యతలు తీసుకున్న సమయంలో ఉద్యోగాలకు సంబంధించిన నాయకులు కలుస్తారని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు అమరావతి రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా వాళ్ళు అమరావతికి సంబంధించిన రైతులు ఏ విధంగా నరక యాతన అనుభవించారు, ముఖ్యంగా రాజధాని తీసేసి అమరావతిని 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేశారు, ఆందోళనలు చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అమరావతి రైతులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చేశారు. ఈ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చూడాలని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారు. ఎందుకంటే అమరావతి పునరుద్ధరణ కార్యక్రమం మళ్ళీ చేస్తారు కాబట్టి. సో డెఫినెట్గా రైతులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. 4:41 బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటు ఉద్యోగులు, మరొక వైపు అమరావతి రైతులు కలిసి సో అమరావతి భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళతో మంత్రాలు జరిపే అవకాశం కనిపిస్తుంది. గతంలో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడ్డాయి, తాము ఆందోళన చేసే సమయంలో తీసుకున్నటువంటి ఈ చర్యలు, ప్రభుత్వం
వ్యవహరించిన వ్యవహారానికి సంబంధించి డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా రైతులు కూడా చంద్రబాబు గారిని కలిసి తమ బాధను వెళ్ళగక్కునే పరిస్థితి కనిపిస్తుంది. సో 4 గంటల 41 నిమిషాలకు ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఆయన తన ఛాంబర్లో కూర్చున్న తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టే అవకాశం కనిపిస్తోంది. మెగా డిఎస్సీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతగా ఆయన పర్యటన చేసినప్పుడు నిరుద్యోగులు వారిని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దగా నోటిఫికేషన్స్ రాలేదు. వాళ్ళు చెప్పుకున్నారు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చామని, కానీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. సో మెగా డిఎస్సీ అని చెప్పి పూర్తిగా మాటలు చెప్పారు, కానీ మమ్మల్ని కనీసం పట్టించుకోలేదని చెప్పి పెద్ద ఎత్తునటువంటి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇటు మేనిఫెస్టోలో పెట్టారు. సో యువత ఎప్పుడు కలిసినా సరే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొచ్చారు. సో మొదటి సంతకం మెగా డిఎస్సీ మీదే పెడతాను, సో ప్రభుత్వానికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తాను, మొదటి సంతకం నాకు దాని మీదే పెడతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో డెఫినెట్గా ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వెంటనే భర్తీ చేసి డైరెక్షన్ రెండో అంశం ఏముండొచ్చు, రెండో అంశం పైన మొత్తానికి రెండో అంశం పైన కూడా సంతకాలు అంటే దాదాపు 4 సంతకాల పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగా కొంత చర్చ వినబడుతున్న పరిస్థితి. రెండో అంశం ఏ అంశం పైన ఉండొచ్చు? రెండో అంశం సో రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఆయన రెండో సంతకం పెట్టబోతున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వైసీపీ పతనానికి, వైసీపీ ఘోర ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కారణం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ప్రసంగాల్లో కావచ్చు, కూటమి ఏర్పడ్డప్పుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, కూటమికి సంబంధించిన బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు వైసీపీ ప్రభుత్వం అంటే పూర్తిగా ఇటు రైతుల్ని కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మోసం చేసే దాంట్లో భాగంగా అంటే భూములకు సంబంధించి హక్కులు వాళ్ళకి ఉండవు పూర్తిగా. అంటే ఇక్కడ మనకి పాసు పుస్తకాల మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడం ఏంటి, మా ఆస్తుల మీద వాళ్ళకు హక్కు ఉండటం ఏంటి, మా ఆస్తులకు సంబంధించి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని చెప్పి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని పూర్తిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు కూటమి నాయకులు. మేము అధికారంలోకి వస్తే ఈ లోపభూయిష్టమైనటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విదేశాల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరైనా దాన్ని కబ్జా చేసుకుని తమ పేరు మీద రాయించుకుంటే కనుక అది వాళ్ళది కాదు, ఇది నా సొంత భూమి, నా తాత ముత్తాతల నుంచి ఈ భూమి నా మీద ఉన్నది, నా పేరు ఉంది, నాకు సంబంధించిందని చెప్పి దాన్ని దక్కించుకోవాలంటే సో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా సదరు ఎవరైతే సొంత రైతు ఉన్నాడో, సొంత భూమి కలిగి ఉన్నాడో అతనికి దాన్ని దక్కించుకోవాలంటే పెద్ద ప్రహసనంగా మారింది. సో డెఫినెట్గా ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము, ఇది సరిగ్గా లేదు, సరైన పద్ధతిలో లేదు. సో ఇందులో ఉన్నటువంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలను పూర్తిగా గత ప్రభుత్వం మార్చేసింది. సో ఇది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. రైతులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం దీని మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పాయింట్ మీదే చాలా ఫైట్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్న పరిస్థితి ఉంది. సో దీన్ని పూర్తిగా రద్దు చేసేస్తాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా రద్దు చేస్తాము, దీని మీద నా రెండో సంతకం పెడతానని చెప్పి చంద్రబాబు నెరవేర్చే దాంట్లో భాగంగా మొదటి సంతకం అయిపోయిన తర్వాత రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద పెడతాము. రద్దు అయిపోయిన తర్వాత అంటే సంతకం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ రద్దుకు సంబంధించిన బిల్లును కూడా తీసుకొస్తాము, దాన్ని ఆమోదిస్తామని చెప్పి చాలా స్పష్టమైన సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. తిరుపతి రైట్, మూడో అంశానికి సంబంధించి ఏ ఫైల్ మీద సంతకం పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు? ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి ఒకటి, తర్వాత మెగా డిఎస్సికి సంబంధించి 2 అంశాలు అయిపోయినాయి. ఇంకా ప్రధానంగా 2 అంశాలు మిగిలిపోయిన పరిస్థితి. మూడో అంశం ఇక్కడ మనం మాట్లాడుకుంటే క్లియర్ గా ప్రధానంగా ఏ ఫైల్ మీద సంతకం పెట్టుకునే అవకాశం ఉండొచ్చు? సో మూడో సంతకం వచ్చేసి సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితుంది. సో డెఫినెట్గా ప్రతి నెల 4,000 రూపాయల సామాజిక పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పారు. సో ఒక హామీగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా 3,000 రూపాయలు ఇస్తూ చివరిన అంటే 2028-29 సమయంలో 250 రూపాయలు పెంచుతామని చెప్పి వైసీపీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పడగానే మొదటి నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. సో డెఫినెట్గా ఆ తర్వాత సంతకం దాని మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సో వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలామంది పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరిగే దాంట్లో భాగంగా కొంత పెన్షన్ పెంచిస్తే సో మొదట్లో కూడా మనం చూసాము, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నవ్యాంధ్రగా మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2,000కు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 3,000కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ 4000 రూపాయల పెన్షన్లు అందిస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 4వ సంతకం సామాజిక పెన్షన్ల మీద ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు మహిళలు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. తిరుపతి మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని కావచ్చు, తర్వాత 1500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు. ఇదొక పథకం అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా డెసిషన్ తీసుకోబోతున్నారు. అంటే ఒక నెల వ్యవధిలోనే చాలా కీలకమైన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ కొత్త ప్రభుత్వం అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కావచ్చు, తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సామాజిక పెన్షన్లు. సో ఈ 3 ఫైల్స్ మీద వెంటనే చాలా త్వరగా అంటే త్వరగా సంతకాలు పెట్టే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకి 4వ అంశం ఏమనుందా? 4వ అంశం ఏమనుందా? 4వ అంశం పైన కూడా 4వ అంశం కూడా ఉంది. అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చింది. అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవారికి పట్టడన్నం పెట్టే దాంట్లో భాగంగా ఈ క్యాంటీన్లు తీసుకొచ్చే పరిస్థితుంది. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు కూల్చివేసిన పరిస్థితి. చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ఆ భోజనం పెట్టే పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా పేదలకు పట్టడన్నం పెట్టే పథకం ఉంటే దాన్ని మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ నోటికాడ ముద్దను లాగేసేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్ గారు పూర్తిగా పేదల కడుపు కొట్టారని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చూసే గత 5 ఏళ్లలో మనం చూసాం. ఒక్క అన్నా క్యాంటీన్ కూడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం. గతంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ జరుగుతున్నటువంటి సమయంలో పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొచ్చి ఆ రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పి అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని డిమాలిష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూల్చివేతతో ఆ ప్రభుత్వం ప్రారంభమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశాం. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు కూల్చేసింది. తర్వాత రాజధాని 3 ముక్కలు చేసింది. ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు ఏవి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏవి తీసుకురాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ ప్రతి జిల్లాలో అవకాశం ఉందా? ప్రతి జిల్లాలో పెట్టే అవకాశం ఉందా? లేదా నియోజకవర్గాలకు మండల్ వైజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? సో డెఫినెట్గా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్ పెట్టాలి. గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఉందో దానికి మించి అన్నట్టుగా ఈసారి ఎక్కువ సంఖ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు నోటికాడ ముద్ద తీశారు, పేదల కడుపు కొట్టారు. కానీ మేము అన్నం పెడతాము, పేదల కడుపు నింపుతామని చెప్పి మళ్ళీ అభివృద్ధి బాట వైపు ఒకవైపు పనిస్తూ ఇలాంటి సంక్షేమ మళ్ళీ పాత ప్రాసెసేనా వలియానా? 5 రూపాయల భోజనమేనా? మళ్ళీ ఏమైనా పెంచే అవకాశం ఉందా? లేదు. చాలా తక్కువ ధరకే భోజనం పెట్టే కార్యక్రమం తీసుకుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమం తీసుకుంది. సో సంక్షేమ పథకాలు ఏవైతే గతంలో కొనసాగిన పరిస్థితి ఉందో వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఉన్న పథకాల్ని అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది కదా, దాన్ని మేమెందుకు కొనసాగించాలి, ఇలాంటి పంథా ఉండదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా సంక్షేమం ఒకవేళ కొనసాగుతుంటే దాన్నే ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది, ఇప్పుడు దాన్ని కట్ చేయదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ తల్లికి వందనం, అమ్మఒడి తల్లికి వందనం పేరు మార్పు అంతే. సో మళ్ళీ ఆ సంక్షేమ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. దానికి అదనంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 ఇస్తారు. అంటే ఇంకా ఎక్కువ సంక్షేమం ఇచ్చే దాంట్లో భాగంగా ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఉన్న పథకాలు ఎక్కడికి పోవు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రతి పథకం నుంచి కేవలం పేర్లు మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చా? సో పేర్లు మార్పు ఒకటే కాదు, ఇంకా మంచి చేసే దాంట్లో భాగంగా ఇంకా ఏమైనా అమౌంట్ పెంచే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో మనం చూసాం వాళ్ళకి సంబంధించిన పథకాలు ఇంప్లిమెంట్ అవుతూనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకం అనేది తీసుకొచ్చారా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అసలు ఏదైనా సంక్షేమ పథకం గుర్తుకొస్తుందని విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దానికి చెక్ పెట్టే విధంగా మళ్ళీ సంక్షేమం అంటే, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు వచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి పాలన వైపు అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ క్యాబినెట్ మనం చూసుకుంటే గనక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చూసుకుంటే గనక చాలా యంగ్ బ్లడ్ కనిపిస్తుంది, కొత్త జనరేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నారా లోకేష్ మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వేగంగా ముందుకు పోవాలంటే, ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే, మళ్ళీ అభివృద్ధి కాముకంగా ఈ రాష్ట్రం నిలబడాలంటే ఇటు కేంద్రంలో మంచి సయోధ్య సఖ్యత కనబరుస్తూ కేంద్రం నుంచి ఒకవైపు నిధులు తీసుకొస్తూ ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే గనక డెఫినెట్గా అభివృద్ధి చాలా అవసరం.
అమరావతి రాజధానిని వాళ్ళు 3 ముక్కలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదిరా బాబు అంటే ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని ఉందా? అసలు వైజాగ్ అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, అమరావతి అని చెప్పాలా, ఏది తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొన్న చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమరావతి రాజధాని, వైజాగ్ను కూడా ఒక స్పెషల్ నగరంగా చేసుకుంటాము, ఒక ఆధునిక నగరంగా మనం మార్చుకుందాము. సో ఐటీ కంపెనీలు కావచ్చు, సో ఇతర ఫ్యాక్టరీస్ కావచ్చు, ఉన్న ఫ్యాక్టరీస్ గత ప్రభుత్వంలో బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోయి ఇతర రాష్ట్రాలకు, ఇతర మెట్రో సిటీస్కు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. తిరుపతి, ఇక్కడ హైదరాబాద్కు వస్తున్నారు, చెన్నైకి వస్తున్నారు, బెంగళూరుకు వస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలీ పనులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మనం పోలింగ్ రోజు ఒకసారి గమనిస్తే కనుక తిరుపతి, అక్కడి నుంచి విదేశాల నుంచి చాలా మంది ఓటేయడానికి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నుంచి బస్సులు కట్టుకుని పోయారు, కార్లు కట్టుకుని పోయారు, బైకుల మీద కూడా వెళ్ళి సో కుటుంబాలు, సో వాళ్ళ చంటి బిడ్డల్ని వాళ్ళు ఎత్తుకుని ఓటేయడానికి వచ్చారంటే గత ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది. గత ప్రభుత్వం అసలు అభివృద్ధిని పూర్తిగా గాలి కుదిలేసింది, రాష్ట్రం నాశనం అయిపోయిందని ఒక భావన వాళ్ళలో కలిగింది. కాబట్టి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు భావించారు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, కొత్త ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో వాళ్ళందరూ ఓటేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 82% పోలింగ్ పర్సెంటేజ్ వచ్చిందంటే కనుక గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కూటమికి 164 స్థానాలు వచ్చాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గత ప్రభుత్వ వ్యవహార శైలి, దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తిరుపతి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉండిపోతుందో మచ్చుకు ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇంకా మంత్రులు ఎవరు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎప్పుడైతే కూటమి గెలిచిన సంకేతం ఉందో సో పూర్తిగా ఇక్కడ ఉద్యోగులు కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం అనుకున్నది జరుగుతుందని చెప్పి వాళ్ళలో ఆనందోత్సాహాలు కలుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అమరావతి పూర్తిగా పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు అంతా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొత్త సీఎస్గా వచ్చినటువంటి నీరవ్ కుమార్ 100 జేసీబీలు అక్కడ మోహరించి పిచ్చి చెట్లను తొలగించి విద్యుత్ కాంతులతో దగదగలాడుతుందంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకముందే అమరావతికి ఒక కళ వచ్చిందంటే పూర్తిగా కూరుకుపోయినటువంటి రోడ్లను కూడా పూర్తిగా మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అక్కడ వాహనాలు తిరుగుతున్నాయంటే, విద్యుత్ కాంతులు వెలుగులు కనిపిస్తున్నాయంటే అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ మరొకసారి అడుగులు వేస్తోందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతుల కళలో కూడా ఆనందం కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఒకవైపు సంక్షేమం జరుగుతూ ఉంటుంది, మరొక వైపు అభివృద్ధి కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు మనం చూసాం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జపాన్కి సంబంధించి, సింగపూర్కి సంబంధించి, మలేషియాకి సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. అంటే అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది, పోయిన కంపెనీలని కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఇక్కడ చాలా కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవటమే కాదు, కొన్ని కంపెనీలను ఇబ్బంది పెట్టారు, పార్టీ ముద్రలు వేశారు. సో కక్ష సాధింపు చర్యలకు దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. ఎవరైనా సరే స్వేచ్ఛగా ఇక్కడ పెట్టుబడులు పెట్టి వారు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించవచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో పోలింగ్కి ముందు కొన్ని రోజుల ముందు ఆయన ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ చాలా చోట్ల సమావేశాలు పెట్టారు. అమరావతిలో ఉన్నటువంటి యువత ఇక్కడి నుంచి తరలిపోయిన కంపెనీలకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చి కన్నీడు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో నారా లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు పెడుతోంది, పక్క రాష్ట్రాలని తలదన్నే విధంగా అతి తక్కువ సమయంలోనే ఇక్కడ ఒక మెట్రో సిటీని నిర్మాణం చేసుకుని అభివృద్ధి వైపు డెఫినెట్గా మనం వాళ్ళతో పోటీ పడే విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటుందని స్పష్టంగా చేశారు. సో నారా లోకేష్ గారికి ఐటీ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం వస్తుంది. ఆయన 2014 నుంచి 19 వరకు ఐటీ శాఖ మంత్రిగా చాలా కంపెనీలు తీసుకొచ్చారు, చాలా విదేశాల కంపెనీలతో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో మళ్ళొకసారి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి, ఇక్కడ ఉద్యోగులకు అవకాశాలు దొరికే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులకు. సో డెఫినెట్గా అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, గత ప్రభుత్వం సరిగా అభివృద్ధి చేయకపోగా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి ఉంటే, సో ఒకవైపు ఇది జరుగుతోంది, మరొక వైపు ప్రతిపక్ష నాయకులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం. తిరుపతి చంద్రబాబు నాయుడు గారిని 74 సంవత్సరాల వయసులో ఆయన 52 రోజుల పాటు సెంట్రల్ జైల్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద నిల్చోబెట్టి పాపం ఆయన వైజాగ్ సంబంధించినటువంటి ఆ ఇష్యూలో రాత్రికి రాత్రి ఆంధ్రాకి సంబంధించిన రాజకీయాలు మార్పిడి జరిగిందనేటటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం.
అవును అవును మనం చూసాం ఇప్పుడు వైజాగ్లో ఆయన ఒక హోటల్లో ఉంటే బయటకు రాకుండా ఆయన ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు. సో ఒక ర్యాలీగా తీయబోయారు పార్టీకి సంబంధించి. కానీ ఆయన అక్కడి నుంచి అసలు బయటకు రాకుండా పూర్తిగా మోహరించేసి పోలీసులు బలగాలను పెట్టేసి అక్కడ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలను అడుగడుగున తొక్కేసే కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగింది. సో మరొకటి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తుంటే మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు. సో ఆయన రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. సో అది కూడా మనం చూసాం కదా, అడుగడుగున ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, జైల్లో పెట్టడం, గృహ నిర్బంధాలు చేయడం, బయటకు తిరగకుండా చేయడం. సో ఈ రకంగా అడ్డుకున్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు, సంక్షేమం వైపు ఉన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు జోడెడ్లుగా ముందుకు సాగాలి తప్ప అప్పులు తీసుకొచ్చి ఆ సంక్షేమం చేస్తామంటే రాష్ట్రం పూర్తిగా అప్పులు పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరొక శ్రీలంకగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన కూడా విషయం తెలిసిందే. సో డెఫినెట్గా ఈ కొత్త ప్రభుత్వం, తిరుపతి మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో అభివృద్ధి వైపు దూసుకు వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కేంద్రం నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, కేంద్రం అవసరం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీల అవసరం డెఫినెట్గా ఉంది కాబట్టి, మిత్రపక్షాల అవసరం 100% ఇప్పుడు ఉంది కాబట్టి, కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథాన నడిపించడానికి చాలా స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. 2-3 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసుకుని రాజధానికి ఒక రూపు తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది వలి అన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి రంగం స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. రేపటి నుండి పరిపాలన యుద్ధం కూడా మొదలయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రులు, వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు చేసినటువంటి అరాచకాన్ని కూడా ప్రాలదోలడానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం. దాదాపు 4 అంశాలపైన ప్రధానంగా సంతకాలు పెట్టబోతున్నారు రేపనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.